ఇక నేటి నుంచి కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. వైఎస్ షర్మిల బస్సు యాత్రతో జనం ముందుకు వెళ్తున్నారు. కడప జిల్లా బద్వేల్ నుంచి బస్సు యాత్ర ప్రారంభం కానుంది. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి అత్యధిక స్థానాలను సాధించే లక్ష్యంతో వైఎస్ షర్మిల బస్సు యాత్రకు శ్రీకారం చుట్టనున్నారు. బద్వేల్ నియోజకవర్గం నుంచి ఈ రోజు ఉదయం బద్వేల్ నియోజకవర్గ కాశీనాయన మండలం ఆమంగపల్లి గ్రామం నుంచి బస్సు యాత్ర ప్రారంభమవుతుందని పార్టీ వర్గాలు తెలిపాయి. రాష్ట్రమంతటా షర్మిల పర్యటించనున్నారు. ఇక నేటి నుంచి ఏపీ పీసీసీ అధ్యక్షురాలు షర్మిల బస్సు యాత్ర చేపట్టబోతున్నారు. మొదట కడప లోక్సభ పరిధిలో ఈ బస్సు యాత్ర ప్రారంభమవుతుంది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీనివాస్ అడిగి తెలుసుకుందాం. శ్రీనివాస్, ఏపీ పీసీసీ చీఫ్ కడప కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి షర్మిలారెడ్డి ఈ రోజు నుంచి ప్రచారం నిర్వహించనున్నారు. కడప పార్లమెంటు పరిధిలోని 7 నియోజకవర్గాలలో మొత్తం స్టార్ట్ ఈ రోజు చేస్తుంది. ఈ 7 నియోజకవర్గాల పరిధిలో మొదట ఈరోజు బద్వేల్ నియోజకవర్గంలో ప్రచారం ప్రారంభించనున్నారు. ఈ ప్రచారం ప్రారంభంలో భాగంగా 7 నియోజకవర్గాలు తిరగాలంటే ఒక బస్సు యాత్ర అనేది ఈ రోజు పోయింది. బస్సు యాత్రలో భాగంగా ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. బద్వేల్ నియోజకవర్గంలో మొత్తం 7 మండలాలు ఉన్నాయి. ఈరోజు తొలి రోజు 7 మండలాల పరిధిలో ప్రచారం నిర్వహించనున్నారు. సో మొత్తం మీద కడప ఎంపీ అభ్యర్థి షర్మిల ఒక ప్రత్యేకత అయితే ఇక్కడ సంతరించుకుంది కడప జిల్లాలో. ఎందుకంటే ఏపీ తెలుగు రాష్ట్రాల అందరూ కూడా కడప వైపే చూస్తున్నారని చెప్పవచ్చు. ఇక్కడ ఎందుకంటే ప్రధానంగా ఒక ప్రత్యేకించి కడప ఎంపీకి సంబంధించి చాలా ఆర్గ్యుమెంట్లు ఉన్నాయి. ఎందుకంటే ప్రధానంగా వైసీపీ సిట్టింగ్ ఎంపీ అవినాష్ రెడ్డికే మళ్ళీ టికెట్ కేటాయించడం జరిగింది. ఈ నేపథ్యంలో అవినాష్ రెడ్డి అంటే వైఎస్ కుటుంబంలోనే పోటీతత్వం అనేది ఏర్పడింది. ఆ వైఎస్ కుటుంబంలో సభ్యుడు కాబట్టి సొంత అన్న జగన్ రెడ్డి వైసీపీ ఎంపీకి మళ్ళీ అభ్యర్థిగా అవినాష్ మళ్ళీ టికెట్ ఇవ్వడం అనేది షర్మిలకు కావచ్చు, సునీతా రెడ్డికి కావచ్చు. ఇటీవల వాళ్ళిద్దరు కూడా టికెట్ ఇవ్వగానే చాలా అసలు కడప జిల్లాలో వివేకాను హత్య జరిగిన విషయము, ఎవరు సూత్రధారి ఎవరు నిందితుడు అనేది మొత్తం తెలుసు. అలాంటిది మళ్ళీ అవినాష్కే టికెట్ కేటాయించడము, ఆ తర్వాత అవినాష్ టికెట్ కేటాయించిన తర్వాత అక్క చెల్లెలు అంటే షర్మిల సునీతారెడ్డికి ఇద్దరు కూడా బాగా ఫీల్ కావడం జరిగింది. సో మొత్తం మీద అయితే అంతకుముందు జగన్ రెడ్డితో ముందే అంటే ఈ టికెట్ కేటాయించక ముందే జగన్ రెడ్డితో ఇద్దరు కూడా విభేదించి అనేక ఆరోపణలు చేసేవారు. పబ్లిక్గా అటు ఢిల్లీ నుంచి కడప వరకు కూడా పబ్లిక్గా ప్రెస్ మీట్లో కూడా జగన్ రెడ్డి పైన ఆరోపణలు చేసేవారు. ఆ తర్వాత ఎంపీ అవినాష్కి మళ్ళీ టికెట్ కేటాయించడం అయితే అప్పటి నుంచి అక్కా జిల్లాలో చాలా బహిరంగంగా మీడియా సమావేశాలు నిర్వహించి జగన్ పైన అవినాష్ పైన వాళ్ళు ఆరోపణలు చేయడం జరిగింది. ఇక తీసుకుంటే ఈరోజు ప్రధానంగా ప్రచారంలో షర్మిలారెడ్డి ఈ వివేక హత్యకు సంబంధించి అస్త్రాలు ఉపయోగించనున్నారని మనకు తెలుస్తుంది. వివేక హత్యకు సంబంధించిన ప్రచార అస్త్రంగా ఉపయోగించనున్నారు. మొత్తం తెలుసు అంటే ఎవరు చంపారు, ఆ సూత్రధారి ఎవరు, పాత్రధారి ఎవరు, అతను తన వెనుక ఉన్న పరిస్థితి ఏంటి, తర్వాత సిబిఐ తేల్చిన వివరాల ప్రకారం అయితే ఒకేసారి నిందితులుగా తేల్చడం జరిగింది. అటు సూత్రధారిగా ఉండి వివేక హత్యలో నిందితులుగా తేల్చిన వ్యక్తికి మళ్ళీ జగన్ టికెట్ కేటాయించడం అనేది అంకా చెల్లెకి ఇద్దరికి కూడా సునీతకు షర్మిలకు ఇద్దరు పూర్తి స్థాయిలో విభేదిస్తున్నారు. సో ఈ నేపథ్యంలో తప్పకుండా ఈ ప్రచారంలో వివేక హత్యకు సంబంధించి ప్రధాన అస్త్రంగా షర్మిల ఈ రోజు నుంచి ఉపయోగించనున్నారు. ఈ బద్వేల్ నియోజకవర్గంలో ప్రధానంగా ఈ రోజు ప్రారంభమైన బద్వేల్ నియోజకవర్గంలో 7 మండలాల పరిధిలో ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ తన ప్రసంగాన్ని కొనసాగిస్తారు. తప్పకుండా ఈ డ్యామేజ్ వైఎస్ అవినాష్ రెడ్డి పైన డ్యామేజ్ ఉంటుంది, షర్మిలారెడ్డి తప్పకుండా డ్యామేజ్ చేస్తారు, గెలుపు ధీమాతో ముందుకు వెళ్తారని కూడా రాజకీయ విశ్లేషణలు కడప జిల్లా అనుకుంటున్నారు. వీడియో జర్నలిస్ట్ వీరనారాయణతో శ్రీనివాస్, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి, కడప.